బీఆర్ఎస్ నాయకుడు రేగా కాంతారావుపై పెళ్లి చేసుకుంటానని సహజీవనం చేసి మోసం చేశారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ యువతి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని హైకోర్టులో రేగా పిటిషన్ అట. బీఆర్ఎస్ నాయకుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై పంజాగుట్ట పోలీసులు లైంగిక వేధింపులు అత్యాచారం కేసు నమోదు చేశారు. రేగా కాంతారావు పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశారని, వేధిస్తున్నారని, వ్యక్తిగత ఫోటోలు తీసి వాటితో బెదిరింపుకు పాల్పడుతున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ యువతి 22 సంవత్సరాలు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ యువతి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చింది. ఓ హాస్టల్లో ఉంటూ యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తుంది. తనకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 2022లో ఓ ఉద్యోగం కోసం ఆ యువతి రేగా కాంతారావును కలిసింది. తర్వాత రేగా కాంతారావు కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తానని చెప్పి యువతిని ప్రైవేట్ ఫ్లాట్ కు రమ్మని అక్కడ అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె అడ్డుకోవడానికి ప్రయత్నించగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఈ క్రమంలోనే తనకు కుటుంబ సమస్యలు ఉన్నాయని చెప్పి కాంతారావు యువతతో సహజీవనం ప్రారంభించారు. ఇందుకోసం అమీర్పేటలో ఓ నటుడికి సంబంధించిన ఫ్లాట్ లో ఆమెను నివాసం ఉంచారు. కాంతారావు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా యువతని అక్కడే కలిసేవారు. కొన్నాళ్లకు కాంతారావు తప్పుడు మాటలు చెబుతున్నారని గ్రహించిన యువతి ఆయన్ను దూరం పెట్టసాగింది. దీంతో కాంతారావు వాళ్ళిద్దరూ కలిసి దిగిన వ్యక్తిగత ఫోటోలను బయట పెడతానని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెడతానని చెప్పి యువతి వద్ద 4 లక్షలు తీసుకుని ఆ డబ్బు అడిగితే బెదిరింపులకు పాల్పడ్డారు. బాధిత యువతి ఫోన్లకు స్పందించడం, కలవడం మానేశారు. 2024 నుంచే బాధిత యువతి ఫోన్ నుంచి ఓ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకుని కాంతారావు ఆమెతో మాటలు ప్రారంభించారట. ఈ క్రమంలోనే బాధిత యువతి రేగపై టీమ్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో యువతి తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. ఆమె పరిస్థితి తెలిసిన ఓ సన్నిహితురాలు సహాయం చేస్తానని ముందుకు వచ్చి రేగా కాంతారావు సోషల్ మీడియా వ్యవహారాలు చూసుకునే గంటక ప్రవీణ్ ను సంప్రదించింది. రేగా కాంతారావుతో సమావేశం ఏర్పాటు చేస్తానని ప్రవీణ్ చెప్పాడు. కానీ తర్వాత వెనక్కి తగ్గాడు. ఈ క్రమంలోనే రేగా కాంతారావుకు అత్యంత సన్నిహితుడైన కాంట్రాక్టర్ సుకారపు రమేష్ బాధిత యువతికి మార్చి 16న 5 లక్షలు, మార్చి 18న 3.5 లక్షలు బదిలీ చేశాడు. తర్వాత కాంతారావు ఈ లావాదేవీల వివరాలను టీమ్ కు సమర్పించి సదరు యువతి డబ్బుల కోసం వేధిస్తుందని, ఆమె ఎవరో కూడా తనకు తెలియదని చెప్పాడు. దీంతో బాధితురాలు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి పేరుతో తనతో సహజీవనం చేసి మోసం చేసి రేగా కాంతారావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతోనే తను కాంతారావును అంగీకరించానని, 4 ఏళ్లతో తనను లైంగికంగా చాలా హింసించాడని ఆమె పేర్కొంది. ఇదిలా ఉండగా పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని రేగా కాంతారావు హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేశారు. రేగా కాంతారావు 2009లో కాంగ్రెస్ తరఫున పినపాక నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2018లో కూడా కాంగ్రెస్ నుంచే గెలిచిన తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ మారిన తర్వాత మనుగూరులోని కాంగ్రెస్ భవనాన్ని బీఆర్ఎస్ భవనంగా మార్చి వివాదానికి తెరలేపారు. కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి నాయకులైన బట్టి విక్రమార్క, బలరాం నాయక్, సీతక్క తదితరులు రేగా చేష్టలపై మండిపడుతూ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. రేగా భూ కబ్జాలకు కూడా పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. కరక్కగూడెం, బట్టుపల్లి, మనుగూరు ప్రాంతంలో సుమారు 70 ఎకరాల అటవీ భూములను కబ్జా చేసిన కేసులో వాటికి బినామీ పట్టాలు ఇప్పించారనే ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఇంకా దీనికి సంబంధించిన వివరాలు అయితే బయటికి రావాల్సి ఉంది. ఇప్పుడు మనకి ఆమె పెట్టిన కేసు ప్రకారం ఆయన మోసం చేసిరని చెప్తా ఉంది. సో దానికి సంబంధించి పోలీసులు కూడా దీని మీద విచారణ చేపట్టాలి ఖచ్చితంగా. ఇప్పుడు నిజంగా అది ఎమ్మెల్యే అయినా ఎవరైనా కానీ ఇప్పుడు క్యాష్ పిటిషన్ వేసిండట. క్యాష్ పిటిషన్ దేనికి ఇవ్వాలా? ఖచ్చితంగా కోర్టులు కూడా ఆధారాలు అడుగుతాయి కదా. ఇప్పుడు ఆధారాలు ఖచ్చితంగా ఆమె దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. మీ దాంట్లో మీ మొబైల్లో ఫోటోలు ఉన్నాయని చెప్తా ఉంది ఆమె. మరి వీటన్నిటికీ సమాధానం కూడా చెప్పాలి కదా. ఇప్పుడు రేగా కాంతారావు గారు ప్రజానాయకుడు, మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఉన్న నాయకులు మీరు. ఖచ్చితంగా అన్ని బయటకు వస్తాయి. పోలీసులు బయటికి తీస్తారు కూడా.